హాయ్ అండి. చికెన్ చేసుకున్నాం ఈరోజు. నెల రోజుల తర్వాత ఈరోజే చికెన్ చేస్తానండి. ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా చేస్తాము. ఈరోజు ఇలా చేస్తున్నాను. చూడండి, చికెన్ బాగా 2 టైమ్స్ బాగా కడిగేసి గరం మసాలా, ధనియాల పొడి, అల్లం తెల్లగడ్డ పేస్టు, పసుపు, చికెన్కి సరిపడా సాల్ట్, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఎర్రగడ్డ, కరివేపాకు, పుదీనా, టమాటా, కారం, పెరుగు వేసానండి. ఇవన్నీ వేసేసి బాగా మిక్స్ చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ కానీ ఒక 20 మినిట్స్ కానీ పక్కన పెట్టేసుకున్నాం. ఆ తర్వాత ఆయిల్ కూడా ఇప్పుడే వేసేస్తున్నానండి. ఇప్పుడు పెనం చూడండి, మళ్ళీ వేరే గిన్నెలో నానబెట్టి ఇట్లా లేకుండా డైరెక్ట్గా దీంట్లోనే వేసేసాను. అన్నీ ఇట్లా నానబెట్టేసి మళ్ళీ తర్వాత ఒక 20 మినిట్స్ తర్వాత చెక్క, లవంగాలు కూడా వేసానండి. ఇది బాగా ఇట్లా కలిపేసి ఒక 20 మినిట్స్ అట్లా పక్కన పెట్టేసుకున్నాం. తర్వాత స్టవ్ పైన పెట్టేసి సిమ్లో పెట్టి చికెన్ను ఉడికిద్దామండి. ఈసారికైతే ఇట్లా చేస్తున్నాను, చూద్దాం ఎంత టేస్టీగా వస్తుందో. చూడండి, అన్నీ ఇట్లా పచ్చివే అయినా కూడా అల్లం తెల్లగడ్డ మసాలా ఏం వాసన రాదండి. ఉడికిపోతుంది కదా, చాలా టేస్టీగా ఉంటుంది ఇట్లా చేస్తేనే చికెను. చూడండి, ఇలా అయితే చికెన్ ఉడుకుతుంది. నేనైతే నీళ్ళు వేయలేదు, ఈ చికెన్లో వాటరే అండి. ఇదంతా ఎగిరిపోయిందాక మనం ఏం వేయద్దు. ఒకవేళ మీరు పులుసు పెట్టుకోవాలనుకుంటే ఇంకాస్త వాటర్ ఇవన్నీ ఎగిరిపోయినాకనే నీళ్లు వేసుకోండి మీరు. చికెన్ అప్పుడే టేస్టీగా ఉంటుంది. చూడండి, ఆయిల్ పైకి తేలింది. చికెన్ ఆల్మోస్ట్ వస్తుంది. ఇప్పుడు మనం ఇంకా కాసేపు అట్లే మూత పెట్టి ఉడికించుకున్నాం. ఇప్పుడు మనం బగారా రైస్ లాగా కొంచెం అట్లా తిరగబాటు పెట్టుకున్నాం. చూడండి, ఒక పావు అన్నంలోకి నేను 2 ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు, అల్లం తెల్లగడ్డ పేస్టు ఇవి తీసుకున్నానండి. మసాలా దినుసులు తీసుకున్నాను కావాల్సినటివి. పుదీనా, ఎర్రగడ్డ అట్లా వేసేసానండి. ఆనియన్ అయితే బాగా ఎర్రగా వేగాలి అనమాట. ఈ రైస్తో ఆనియన్ ఎక్కువ టేస్ట్ వస్తుంది. చూడండి, ఎర్రగడ్డ బాగా ఎర్రగా వేగింది. ఈ టైంలో మనము 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాను. అది కూడా పచ్చి వాసన పోయాక ధనియాల పొడి, గరం మసాలా, బిర్యానీ మసాలా వేసేసుకున్నామండి. తర్వాత ఎసురు పోసుకున్నాం. 1 వంతు బియ్యం అయితే 2 వంతులు నీళ్లు తీసుకోవాలండి. ఇవంతా ఏగినాక ఎసురు వేసేసి తెల్లినాక. చూడండి, ఫైనల్గా అయితే చికెన్ సూపర్గా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు కాస్త మిరియాల పొడి వేసి ఇట్లా కొత్తిమీరతో రెడీ చేసేసాను. ఇప్పుడు మనకి ఇట్లా ఫ్రై లాగా కాకుండా ఇంకా కాస్త గుజ్జుగా కావాలనుకుంటే ఈ టైంలో కాస్త అంత వాటర్ వేసేసి మనం కలుపుకోవచ్చండి. సూపర్గా ఉంది చికెను. రైస్ కూడా ఇటు పక్కన ఎసురు తెల్తా ఉంది. బియ్యం నీళ్ళు వంచేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఈ టైంలో బియ్యం వేసేసుకున్నామండి. చూడండి, బియ్యం అయితే ఇట్లా ఉడుకుతున్నాయి. కాసేపు సిమ్లో పెట్టి ఉడకనిచ్చేద్దాం. అన్నం చాలా పర్ఫెక్ట్గా అవుతుంది. 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు వాటర్ తీసుకోవాలండి. చూడండి, చాలా పొడిగా ఎంత బాగా అయిందో రైస్. ఇప్పుడు మనం ప్లేట్లోకి పెట్టేసుకున్నాం. చూద్దాం. చూడండి, ఇలా అయితే రెడీ అయిపోయింది. ముక్క కూడా చాలా పర్ఫెక్ట్గా ఉడికిందండి. చూడండి ఎలా ఉందో. నేనైతే కుక్కర్లో పెట్టనండి, ఇట్లనే ఉడకబెట్టేస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. రైస్ కూడా చాలా పొడిగా వచ్చింది. నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండి, సబ్స్క్రైబ్. Bye friends.